అనకాపల్లి జిల్లా నర్సీపట్నం డివిజన్లో విషాదం చోటు చేసుకుంది. కోటఊరట్ల మండలం కైలాసపట్నంలో ఓ మత సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న హాస్టల్లో విషాహారం తిని ముగ్గురు పిల్లలు మృతి చెందిన ఘటన జిల్లాలో తీవ్ర విషాదాన్ని నింపింది. మృతుల్లో ఇద్దరు ఆడపిల్లలు శ్రద్ధ, భవానీ. కొయ్యూరు మండలానికి చెందిన బాలుడు జాషువా ఉన్నాడు. హాస్టల్లో మొత్తం 86 మంది పిల్లలున్నారు. వీరిలో 27 మంది విషాహారం తిని అస్వస్థతకు గురయ్యారు. వీరిలో పరిస్థితి విషమంగా ఉన్న నలుగురిని హుటాహుటిన విశాఖ కేజీహెచ్కు, అలాగే 16 మందిని చింతపల్లి, పాడేరు, కొయ్యూరు, నర్సీపట్నంలో ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు. విద్యార్థుల మృతిపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు హోంమంత్రి వంగలపూడి అనిత. అనకాపల్లి జిల్లా కలెక్టర్, కేజీహెచ్, నర్సీపట్నం ఆసుపత్రుల సూపరింటెండెంట్లతో మంత్రి ఫోన్లో మాట్లాడిన అస్వస్థతకు గురైన విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులపై ఆరా తీశారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ఈ ఘటనపై అధికారులను అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు హోంమంత్రి వంగలపూడి అనిత. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, చెప్పండి. యామిని, గుడ్ ఆఫ్టర్నూన్. ఇక్కడ విశాఖ కేజీహెచ్ వద్ద అయితే మాత్రం ఉద్రిక్తకర పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. ఎందుకంటే నర్సీపట్నంలో ఉన్నటువంటి విషాహారం తిని పిల్లలు ఎవరైతే ఈ మొత్తం విషాహారం తినడంతో అయితే మాత్రం అస్వస్థతకు గురయ్యారు. ఈ నేపథ్యంలో అయితే మాత్రం కొంతమందిని అయితే అక్కడ స్థానిక నర్సీపట్నం ఆసుపత్రిలోను, మరి కొంతమందిని అనకాపల్లి ఆసుపత్రులకి తరలించి వైద్యం అందిస్తున్నారు. అయితే కాస్త సీరియస్గా ఉండడంతో అయితే మాత్రం ముగ్గురు పిల్లలను అయితే మాత్రం ఇప్పటికే విశాఖ కేజీహెచ్కు తరలించిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడే పిల్లలు అయితే కేజీహెచ్కి రావడం జరిగింది. కేజీహెచ్కి రావడంతోనే హుటాహుటిన వీళ్ళందరినీ కూడా లోపల ఉన్నటువంటి పిల్లల అత్యవసర చికిత్సా విభాగానికి తరలించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనం విజువల్స్లో చూస్తున్నట్టయితే కనుక చూడొచ్చు. ఏదైతే బ్యాటరీ కార్ ద్వారా అయితే మాత్రం పిల్లల్ని అక్కడ అత్యవసర వార్డుకి అయితే మాత్రం తరలిస్తున్నారు. ఈ అత్యవసర వార్డుకి తరలించి ఇమీడియట్గా ట్రీట్మెంట్ చేసేందుకు అయితే మాత్రం సర్వం అయితే మాత్రం సన్నద్ధం చేశారు. ఇప్పటికీ ఇక్కడికి కలెక్టర్ ఎంఎన్ హరీంద్రనాథ్ కూడా ఇక్కడ చేరుకోవడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఇప్పటికే రాష్ట్ర హోంమంత్రి కూడా ఇప్పటికే సూపరింటెండెంట్కి ఫోన్ చేసి ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితిని కూడా ఎప్పటికప్పుడు ఆయన పరిశీలిస్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే పిల్లల ఆరోగ్యం పట్ల అయితే మాత్రం జాగ్రత్త వహించాలని, ఎట్టి పరిస్థితుల్లో పిల్లలకి తక్షణ వైద్య సహాయం అందించాలని, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసేందుకైతే మాత్రం తక్షణ చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆదేశించిన నేపథ్యంలో కలెక్టర్ కూడా ఇమీడియట్గా ఇక్కడికి రావడం, అదేవిధంగా సూపరింటెండెంట్ తీసుకుని తక్షణమే పిల్లల ఆసుపత్రిలో వార్డులోకి వెళ్ళడం జరిగింది. వెంటనే వీళ్ళకైతే మాత్రం ఇమీడియట్గా వీళ్ళకి ఇప్పటికిప్పుడు అయితే మాత్రం వాళ్ళకి వైద్యాన్ని అయితే మాత్రం అత్యవసర వైద్యాన్ని అందించేందుకు అయితే మాత్రం సర్వం సన్నద్ధం చేస్తున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. మరి కాసేపట్లో అయితే ఇక్కడ పరిస్థితిని పూర్తి స్థాయిలో అదుపులోకి తీసుకొచ్చి పిల్లలకైతే వైద్యం అందించడం ద్వారా అయితే మాత్రం పిల్లలైతే ఆరోగ్యకరంగా బయటకు వచ్చే అవకాశం ఉందంటూ కూడా సూపరింటెండెంట్ కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో పిల్లలకి సంబంధించి పూర్తి వివరాలను అయితే మాత్రం మరికొద్దిసేపట్లో తెలియజేస్తున్నట్టు కూడా సూపరింటెండెంట్ తెలియజేస్తున్న పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంది. కూడా వీరి ఆరోగ్య పరిస్థితిపై అప్రమత్తంగా ఉండాలని కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు. వారికి అసలు చికిత్స ఎలా జరుగుతుంది, ఇంకెంతమంది కొంచెం ఆరోగ్యం నిలకడగా ఉంది? అంటే పూర్తి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కనుక నర్సీపట్నం ఏదైతే ఈ హాస్టల్లో సుమారుగా 86 మంది అయితే మాత్రం హాస్టల్లో ఉంటున్న పరిస్థితి ఉంది. నిన్న ఏదైతే ఆదివారం కావడంతో అయితే వాళ్ళకి బిర్యానీతో పాటు సమోసాలను కూడా అందించారంటూ కూడా మనకి సమాచారం వచ్చింది. ఈ సమోసాలు తిన్న తర్వాత అందులో 27 మంది పూర్తిగా అస్వస్థతకు గురయ్యారని, అందులో వాంతులు విరేచనాలతో పూర్తిగా 27 మంది కూడా కుదేలైన పరిస్థితి ఉంది. అయితే ఇందులో ముగ్గురు విద్యార్థులు అయితే కనుక ఇప్పటికే మరణించారు. అంటే జాషువా కావచ్చు, శ్రద్ధ, భవానీ అంటూ ముగ్గురు విద్యార్థులు అయితే మాత్రం మరణించింది. అందులో ఇద్దరు అమ్మాయిలు కూడా ఉన్న పరిస్థితి కూడా ఉంది. అంటే ఈ నేపథ్యంలో అయితే అక్కడ పూర్తిగా ఉద్రిక్తకర పరిస్థితి కూడా ఏర్పడిన పరిస్థితి ఉంది. మొత్తం 27 మందిలో ముగ్గురు చనిపోవడంతో అయితే మాత్రం అక్కడ తీవ్ర విషాద ఛాయలు అయితే అలుముకున్నాయి. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఇటు అనకాపల్లి కావచ్చు, ఇటు నర్సీపట్నం హాస్పిటల్ అయితే మాత్రం పూర్తి స్థాయిలో వాళ్ళకి అందరికీ కూడా చికిత్స అందిస్తున్నారు. ఎవరైతే బాగా సివియర్గా ఉండి ఇంకా వాళ్ళకి చాలా స్పృహ కోల్పోతున్న పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో వాళ్ళ ముగ్గురిని కూడా అత్యవసరంగా అయితే మాత్రం
విశాఖ కేజీహెచ్కి తరలించి వాళ్ళందరికీ కూడా వైద్య సేవ అందిస్తున్నారు. మిగతా 21 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే మాత్రం అనకాపల్లి మరియు నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో వాళ్ళకి కూడా చికిత్సలు అయితే మాత్రం అందిస్తున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తూ ఉంది. అయితే చనిపోయిన విద్యార్థులకు సంబంధించి ఎలాంటి హామీ ఇచ్చింది ప్రభుత్వం మృతుల కుటుంబాలకు? ఇక్కడ ఏదైతే విద్యార్థులు ఉన్నారో వీళ్ళందరూ పూర్తి గ్రామీణ కావచ్చు, లేదంటే కొయ్యూరు మండలంకి సంబంధించిన విద్యార్థులే కావడం అయితే మాత్రం పూర్తి బాధాకరమైన విషయం. ఎందుకంటే కొయ్యూరు అనేది మీకు పూర్తిగా చూసుకున్నట్టు కనుక గిరిజన వాతావరణంతో కూడుకున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా చూసుకుంటే ఈ చనిపోయిన ముగ్గురు కూడా గిరిజనులు కావడంతో అయితే మాత్రం ఇక్కడ పూర్తి ఉద్రిక్తకర పరిస్థితులు అయితే ఉన్నాయి. ఎవరైతే విద్యార్థుల తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే గుండెల విషయాలు బాధపడుతున్న పరిస్థితి కూడా మనకి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే పిల్లల్ని చాలా చిన్న పిల్లలు అంటే సుమారు 7 నుంచి 9 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి పిల్లలే కావడంతో అయితే మాత్రం వాళ్ళ బాధలు అయితే మాత్రం చాలా విషాదకరంగా ఉన్నాయి. వారిని చూసిన అందరూ కూడా వాళ్ళు తల్లడిల్లిపోతున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. అయితే ఇప్పటికే హోంమంత్రి అయితే మాత్రం ఈ సంఘటనకు సంబంధించి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన పరిస్థితి అయితే మనకి కనిపిస్తూ ఉంది. అయితే పూర్తి స్థాయిలో ప్రభుత్వం నుంచి అయితే మాత్రం పూర్తి హామీ అయితే ఇంకా లభించలేదు. కానీ ఇప్పుడు ప్రస్తుతం వీరందరికీ కూడా ఆరోగ్యకరంగా ఉండేందుకు అయితే మాత్రం చర్యలు చేపడుతున్నామంటూ హోంమంత్రి ఇప్పటికే సూపరింటెండెంట్లతో మాట్లాడింది. ఇటు అనకాపల్లి కావచ్చు, ఇటు నర్సీపట్నం, ఇటు కేజీహెచ్ సూపరింటెండెంట్లతో మాట్లాడడం. అదేవిధంగా చూసుకున్నట్టు కలెక్టర్లకు కూడా ఆదేశాలు ఇవ్వడంతో అయితే మాత్రం కలెక్టర్ తక్షణమే కేజీహెచ్కి చేరుకోవడం. అదేవిధంగా విద్యార్థులు ఎవరైతే పిల్లలు ఉన్నారో వీళ్ళని తీసుకొని లోపలికి సూపరింటెండెంట్తో పాటు కలెక్టర్ కూడా లోపలికి వెళ్ళడం జరిగింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపడుతున్నది అయితే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన ఉన్న నేపథ్యంలో అయితే మాత్రం ఇప్పటి వరకు చనిపోయిన విద్యార్థులకు అయితే మాత్రం ఇటువంటి ఎక్స్గ్రేషియా కావచ్చు, ఎటువంటి కూడా హామీ అయితే మాత్రం ఇప్పటివరకు అందిన పరిస్థితి మనకి కనిపించలేదు. రైట్, థ్యాంక్ యూ నాయుడు.